వెల్కమ్ టు భక్త సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భక్త సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కే. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో త్వరలో గ్రూప్ స్టడీస్, జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే జూన్ ఫస్ట్ నుంచి భవిత సంతోష్ ఎకానమీలో కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఛాన్స్ని మిస్ చేసుకోకండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ఇష్యూస్ అండ్ న్యూస్కి సంబంధించి రకరకాల న్యూస్ పేపర్స్ నుంచి సమాచారాన్ని సేకరించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దాంట్లో కొన్ని కరెంట్ ఇష్యూస్ అండ్ న్యూస్కి సంబంధించి కొన్నిటి గురించి చర్చించుకుందాం. దాంట్లో ఫస్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక యుద్ధ నౌకకి అంటే 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భారత తొలి విమాన నౌక అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క పేరుని ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ వ్యోమ నౌకకి పెట్టడం జరిగింది. మరి ఐఎన్ఎస్ విక్రాంతిని ఏ రోజున జలప్రవేశం చేశారు అంటే 2022 సెప్టెంబర్ 2న కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జలప్రవేశం చేయడం జరిగింది. ఇది దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అని పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించి భారత నౌకాదళ చరిత్రలో ఇప్పటి వరకు నిర్మించిన యుద్ధ నౌకల్లో ఇదే అతి పెద్దదిగా గుర్తించడం జరిగింది. మరి ఇందులో 18 అంతస్తులు 2300 కంపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. దీనిని భారత ప్రభుత్వం ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క నిర్మాణానికి దాదాపుగా 20,000 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ తీస్తా ప్రవాహ్ సైనిక విన్యాసాలు అనేవి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఏదైతే నెలకొన్న తరుణంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా లేదంటే శత్రు దేశం నుంచి వచ్చే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకునే విధంగా మన ఇండియన్ ఆర్మీ అనేది సన్నద్ధం అవుతుంది. దీనిలో భాగంగా తీస్తా ప్రవాహ్లో భాగంగా శత్రువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై ఒక డ్రిల్స్ని నిర్వహించడం జరిగింది. శత్రు దేశాల నుంచి వచ్చిన ఎలాంటి ప్రమాదాన్నైనా తట్టుకునే విధంగా భారత ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ ఆర్మీ అనేది సన్నద్ధమవుతుంది. నెక్స్ట్ ప్రపంచంలోని తొలి ఏఐ డాక్టర్ క్లినిక్. ప్రపంచంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఒక ఏఐ డాక్టర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే పనిచేస్తుంది. మరి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన సౌదీ అరేబియాలో తూర్పు ప్రావిన్స్లో అల్హాన్స్ అనే ప్రాంతంలో ప్రపంచంలోని తొలి ఏఐ డాక్టర్ క్లినిక్ని ప్రారంభమైంది. ఎక్కడ? సౌదీ అరేబియాలో ఏఐ డాక్టర్ క్లినిక్. ఇందులో డాక్టర్ పేరు వచ్చి హువా క్లినిక్. మరి డాక్టర్ అయిన హువా క్లినిక్ ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ తన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ని ఈ ఏఐ ద్వారానే ప్రశ్నలను అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్నలకి సంబంధించిన సమాధానాలను ఆ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాటిని సేకరించి వాటికి సంబంధించిన డేటాను మరి దానికి సంబంధించిన చికిత్సకి సంబంధించిన అన్ని రకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే దీనిలో జరుగుతుంది. నెక్స్ట్ యువ వికాసం టార్గెట్లు ఖరారు. యువ వికాసం అనేది
మనకి యువ వికాసం యువ వికాసం అనేది నిరుద్యోగులకి స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ యువ వికాసాన్ని ప్రారంభించారు. మరి ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యువ వికాసానికి సంబంధించి మండలాలుగా మున్సిపాలిటీ వారిగా విభజన చేయడం జరిగింది. రాజీవ్ యువ వికాసం లక్ష్యాలు ఖరారయ్యాయి అని చెప్పి మండల మున్సిపాలిటీల స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించిన సంక్షేమ శాఖలు వాటిని క్షేత్ర స్థాయికి పంపాయి. అలాగే వాటిని గ్రామాలు వార్డుల వారిగా విభజించిన అధికారులు ఆ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అంటే మండలాలలో మున్సిపాలిటీ వారిగా వారిని విభజించి అందులో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మండల కమిటీలు రూపొందించిన జాబితాలు కలెక్టర్లకు అంతిమంగా ఖరారు చేశాక లబ్ధిదారుల పేర్లను ప్రకటిస్తారంట. మరి యువ వికాసానికి సంబంధించిన లబ్ధిదారులను ఏ రోజున ప్రకటిస్తారు అంటే జూన్ 2న మంజూరు చేస్తారు అని చెప్పి ఈ మేరకు వివరణలు ఇవ్వడం జరిగింది. 5 లక్షల మందికి యువ వికాసానికి సంబంధించి ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. రాజీవ్ యువ వికాసంలో భాగంగా యువతకి స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ యువ వికాసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పంపారో వారికి ఎస్సీ వర్గీకరణ యాక్ట్ ప్రకారం 3 గ్రూపులుగా విభజించి వారికి రిజర్వేషన్స్ ద్వారా కల్పించడం జరిగింది. మరి అదే విధంగా యువ వికాసం ద్వారా ఎంతమందికి ఇస్తున్నారు దీనికి సంబంధించి అంటే దాదాపుగా 5 లక్షల మందికి యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరుతున్నారు అని చెప్పి వివరించడం జరిగింది. దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికని ఏ రోజున ఇవ్వనున్నారు అంటే దాదాపుగా జూన్ 2న మంజూరు పత్రాలు అనేవి పంపిణీ చేయనున్నారు. అలాగే నెలకు 2000 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. దీనికి సంబంధించి ఈ 5 లక్షల మందికి యువ వికాసం కల్పించడంలో ప్రభుత్వం అనేది నెలకు దాదాపుగా 2000 కోట్లు ఖర్చు చేయనుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. 3 నెలల్లో యూనిట్ల గ్రౌండ్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ 26 నుంచి లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ. అంటే మనకి భూభారతి చట్టం అమలులో భాగంగా అంటే భూములకు సంబంధించిన భూభారతి చట్టంలో భాగంగా రిజిస్ట్రేషన్స్ల ప్రక్రియలో భాగంగా మనకి అదేంటి మ్యాప్స్ అనేవి తప్పనిసరి. ఇప్పుడు భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్స్ అమలు చేయాలి లేదంటే రిజిస్ట్రేషన్స్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన మ్యాప్లు అనేవి తప్పనిసరిగా ఉండాలి. మరి ఆ మ్యాప్లకి సంబంధించి ఆ మ్యాప్ల కోసం లైసెన్స్డ్ సర్వేయర్లకి సంబంధించి నియామకాన్ని చేపడుతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వివరించడం జరిగింది. ఈ లైసెన్స్డ్ సర్వేయర్లకి సంబంధించి నియామకాన్ని ఈ నెల 26 నుంచే చేస్తున్నామన్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వివరించడం జరిగింది. మరి ఈ లైసెన్స్డ్ సర్వేయర్లకి సంబంధించి ఎంత మందిని నియమించినట్లు ప్రకటించింది అంటే దాదాపుగా 5000 మందిని నియమించినట్లుగా ప్రకటించడం జరిగింది. మరి దీనికి సంబంధించి 5000 మంది నియామకంలో భాగంగా మే 17న 10,000 అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ లైసెన్స్డ్ సర్వేయర్లకి ఎవరైతే 5000 మందిని ఎంపిక చేస్తారో వాళ్ళకి దాదాపు 2 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. నెక్స్ట్ 100 రోజుల్లోనే సోలార్ పంపుల సెట్లు. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి రోజున 19th May 2025 ఎప్పుడు అచ్చంపేట సెగ్మెంట్లోని రైతులందరికీ 100 రోజుల్లోనే సోలార్ పంపు సెట్లను అందజేస్తున్నామన్నట్టు ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా కరెంటు మోటార్లు కాలిపోవడము మరియు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడము చూసాం. దానికి సంబంధించి ఈనాడు కరెంట్ అనేది నిరంతరంగా వచ్చిన రైతులకు కావాల్సిన విధంగా అవసరాలు అనేవి అందలేకపోతున్నాయి. దానికి కారణంగా రాబోయే 100 రోజుల్లో రైతులందరికీ కూడా సోలార్ విద్యుత్ పంపు సెట్లను ఇస్తుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దీనిలో వ్యాఖ్యానించడం
జరిగింది. రైతులందరికీ కరెంటు ఉన్నప్పటికీ కూడా రైతుల అవసరాలనేవి తీరట్లేదు. దీనికి సంబంధించి సోలార్ విద్యుత్ పంపు సెట్లను మేము రిలీజ్ చేస్తాం, దాదాపుగా 100 రోజుల్లోనే రిలీజ్ చేస్తాం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఎక్కడ అంటే అచ్చంపేట సెగ్మెంట్లోని రైతులందరికీ అందిస్తాం అని చెప్పి వివరించడం జరిగింది. పుష్కర స్నానం భక్తుల పారవశ్యం. ఈ పుష్కరాలు అనేవి ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మే 15న ఈ పుష్కర స్నానాలు లేదంటే పుష్కరాలు అనేవి ప్రారంభించాయి. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే మే 15న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో 7 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పుష్కరాలను ప్రారంభించడం జరిగింది. మరి నిన్నటి రోజున సోమవారం రోజుకి దాదాపుగా 5 రోజుల పాటు పుష్కర స్నానాలు అనేవి కొనసాగాయి. అయితే నిన్నటి సోమవారం రోజున 85,000 మంది పుష్కర స్నానానికి ఆచరించారు. 85,000 మంది పుష్కర స్నానాన్ని ఆచరించారు. అదేవిధంగా నిన్నటి రోజున సోమవారం రోజున కాళేశ్వరంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వారి దంపతులు కూడా స్నానం ఆచరించారు. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు కొన్ని విమర్శలు చేయడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ఆధ్యాత్మికతపై లేదు అని చెప్పి విమర్శ ఇవ్వడం జరిగింది. అందాల పోటీకి సంబంధించి దాదాపుగా 2 నుంచి 300 వరకు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పుష్కరాలకి సంబంధించి 35 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది అంటూ బండి సంజయ్ దీనికి విమర్శించడం జరిగింది. రూల్స్ పాటించరు, చలానా చెల్లించరు. దీనికి సంబంధించి వాహనాల సంఖ్య అనేది ఏటా పెరుగుతుంది. అంతకుమించి ట్రాఫిక్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. వాహన యజమానులు డ్రైవర్లు ఎడపెడ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. వాహన యజమానులు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారు ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనలకి దారితీస్తున్నారు. మరి ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారో వాళ్ళకి ఏ భయం లేకుండా విధిస్తే విధించుకోండి అని చెప్పుకుంటూ ఆ చలానాలను ఎగ్గొట్టడం కూడా జరుగుతుంది. దీనికి ఏటా పెరిగిపోవడంతో దీనికి సంబంధించి ఆటోమొబైల్ రంగానికి చెందిన కాస్ 24 అనే సంస్థ ఈ పరిస్థితిపై ఒక చలానా రిపోర్ట్ అనే నివేదికను రూపొందించడం జరిగింది. ఏ సంస్థ అంటే కాస్ 24 అనే సంస్థ ఈ పరిస్థితిని చూసి దీనిపై చలానా రిపోర్ట్ అనే ఒక నివేదికను రూపొందించడం జరిగింది. ఇందులోని వివరాల ప్రకారం గత ఏడాదిలో దేశవ్యాప్తంగా వాహనాలు డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు 8 కోట్ల చలానాలు విధించారు. గత సంవత్సరంలో వాహనాలు ఎవరైతే వాడుతున్నారో వాటికి ట్రాఫిక్ పోలీసులు దాదాపుగా 8 కోట్ల చలానాలు విధించారు. ఈ చలానాలపై చెల్లించిన పెనాల్టీ అనేది 12,000 కోట్లు ఉండడం గమనార్హం. దీనికి సంబంధించి ఇందులో చెల్లించిన మొత్తం రూపాయలు 9,000 కోట్లు ఉండడం గమనార్హం. అంటే ఇందులో చలాన్లు అనేవి 12,000 కోట్ల చలాన్లు ఉండగా దీంట్లో పెండింగ్ చలానాలు 9,000 కోట్లు అనేది ఉన్నాయని చెప్పి గణనార్హం అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఏది కాస్ 24 అనే సంస్థ చలానా రిపోర్ట్ ని విధించి దీని ప్రకారం ఇంత పెండింగ్ కేసులు ఇన్ని చలానాలు ఉన్నాయి అని చెప్పి నివేదించడం జరిగింది. దీనిపై ట్రాఫిక్ నేరాలకి సంబంధించి ట్రాఫిక్ చలానాలకు 90 రోజుల్లోనే చెల్లించకపోతే వాటిని చెల్లించే వరకు సంబంధిత యాజమాన్య డ్రైవర్లకు చెందిన లైసెన్స్ వాహనం ఆర్సీ కూడా రద్దు చేయవచ్చు అని చెప్పి కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. వరల్డ్ మెట్రాలజీ
డే అంటే మన దైనందిన జీవితంలో కొలతల శాస్త్రం ప్రాముఖ్యతను అందజేసే లక్ష్యంతో ఏటా మే 20న వరల్డ్ మెట్రాలజీ డేగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి 1875 మే 25లో ప్యారిస్లో ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. దీన్ని మీటర్ కన్వెన్షన్ అంటారు. అందులో భాగంగా 1999 అక్టోబర్లో జరిగిన 21వ జనరల్ కాన్ఫరెన్స్ ఆన్ వెయిన్స్ 1999 అక్టోబర్లో జరిగిన 21వ జనరల్ కాన్ఫరెన్స్లో భాగంగా ఏటా మే 20న వరల్డ్ మెట్రాలజీ డేగా జరుపుకోవాలని తీర్మానించారు. ఎప్పుడు 1999 అక్టోబర్లో జరిగిన 21వ జనరల్ సమావేశంలో భాగంగా మే 20ని వరల్డ్ మెట్రాలజీ డేగా జరపాలని తీర్మానించడం జరిగింది. అయిన క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.